నెల్లూరు జిల్లాలో భారీగా వైట్ క్వార్ట్జ్ అక్రమంగా తరలిపోతోంది. దేశ విదేశాల్లో ఈ తెల్లరాయికి భారీ డిమాండ్ ఉంది. గ్లాస్ పరిశ్రమలు, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ఈ వైట్ క్వార్ట్జ్ మినరల్స్ ని ఉపయోగిస్తారు. దీంతో చైనా మార్కెట్లో ప్రస్తుతం భారీగా వైట్ క్వార్ట్జ్ కొనుగోలు చేస్తోందని సమాచారం. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ వివరిస్తారు. దేశంలోనే నెంబర్ 1 క్వాలిటీగా పిలుచుకునే తెల్ల బంగారం అదే వైట్ క్వార్ట్జ్ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా దొరుకుతుంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాలతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా ఈ రాయి దొరికే పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా కూడా విదేశాల్లో జరిగేటటువంటి అనేక ఉత్పత్తుల్లో కూడా వీటిని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం మనం పొదలకూరు మండలంలో ఉన్నటువంటి తాటిపత్రికి సమీపంలో ఉన్న ఒక మైన్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదే మైన్ కూడా మొత్తం కూడా ఇక్కడ అక్రమంగా భారీ ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల కనుసన్నల్లో భారీ ఎత్తున ఈ వైట్ స్టోన్ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు. అసలు వైట్ స్టోన్ ఏంది, ఎక్కడ వినియోగిస్తారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తే కనుక ఇదే వైట్ స్టోన్ ప్రధానంగా నెల్లూరు జిల్లాలో అత్యంత ఎక్కువగా కూడా దొరికేటటువంటి ఇది నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఇటు గూడూరు నియోజకవర్గం, సర్వేపల్లి, అదేవిధంగా సైదాపురం మండలం, వెంకటగిరి నియోజకవర్గాల్లో దొరుకుతాయి. దీంతోపాటు కనిగిరి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మడకసిర ఇలాంటి ప్రాంతాల్లో ఈ వైట్ స్టోన్ ఎక్కువగా దొరుకుతుంది. దీంట్లో అబ్రహం కూడా ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తారు. ఇదే అబ్రహం అంటారు, దీన్ని అబ్రకంగా పిలుస్తారు. ఈ పిలిచేటటువంటి ఇది గ్లాస్ పరిశ్రమల్లో భారీ ఎత్తున కూడా వినియోగిస్తారని చెప్పే పరిస్థితి. ఒకసారి స్థానికులు ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం ఒకసారి చేద్దాం. ఏం చెప్తారో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇక్కడ దాదాపు 3 రోజులుగా కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తిష్టేసుకుని కూర్చొని ఉన్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందుగా ఈ ఇల్లీగల్ మైనింగ్ ఆపాలి. ఈ విధంగా అసలు పర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హెవీ మిషనరీ తీసుకొచ్చి ఆల్మోస్ట్ 13 ఇటాచీస్ తీసుకొచ్చి హెవీగా ట్రక్స్ అనేవి వచ్చేసి ఏ పర్మిషన్స్ లేకుండా 7 ఏళ్ల క్రితం ఈ మైన్కి రెన్యువల్ జరగకుండా ఆగిపోయిన మైన్ ఇది. ఆ ఓనర్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు దీని మైనింగ్ కోసం, రెన్యువల్ చేసుకునే దానికోసం. 25 రోజుల క్రితం వాళ్ళ మైన్ ఓనర్స్కి కాల్స్ రావడం, లోకల్ వైసీపీ నాయకులు బెదిరించి ఈ మైన్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము అన్ని డిపార్ట్మెంట్స్కి కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాము. సోమిరెడ్డి గారు పర్సనల్గా ఆయన లెటర్ హెడ్ మీద ప్రతి ఎస్పీకి, డీజీపీ గారికి, మైనింగ్ డిఎంజీకి ప్రతి ఒక్కరికి లెటర్స్ రాశారు. కలెక్టర్ గారికి అందరికీ లెటర్స్ రాశారు. ఎవ్వరూ రెస్పాండ్ కావటం లేదు. హైకోర్టుని కూడా లెక్క చేయకుండా హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకా 4 బండ్లు ఎక్స్ట్రా పంపించారు. ఈ విధంగా ఒకటేసారి 100 హోల్స్ పెట్టి బ్లాస్టింగ్ చేస్తే దగ్గరలో ఉన్న కాలనీ, ఒక ఎస్టీ కాలనీ ఉంది, ఒక ఎస్టీ కాలనీలో రాళ్ళు వచ్చి పడితే వాళ్ళు భయప్రాంతలై ఉంటే వాళ్ళకి వెళ్ళి చెప్తారు, మీరందరూ ఒక ఇంట్లో ఉండండి, బ్లాస్టింగ్ చేస్తాము, ఒకవేళ ఇల్లు పడితే పడిపోయింది, మేము కట్టిస్తాం మళ్ళీ అన్నట్టు. బ్లాస్టింగ్కి సంబంధించి ఎలాంటి పదార్థాలు ఇక్కడ దొరికాయి? మీరు వాటిని ఏమన్నా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశారా? ఇప్పుడు 3 రోజులుగా ఉన్నాం ఇక్కడ. నిన్న ఒక హ్యూజ్ డంప్ దొరికింది. జిలెటిన్ స్టిక్స్, బూస్టర్స్, బ్లాస్టింగ్ డెటోనేటర్స్ కనపడ్డాయి. బేసికలీ అవి స్టోర్ చేసే పర్మిషన్ ఎవరి దగ్గర ఉండదు. బ్లాస్టింగ్ పర్మిషన్ తెచ్చుకోవచ్చు, డీజీఎంఎస్ పర్మిషన్ ఇస్తుంది, కానీ అది స్టోర్ చేసుకునే పర్మిషన్ సపరేట్గా తీసుకోవాలి. స్టోర్ చేయాలంటే ఒక బంకర్ కట్టాలి, దాంట్లోనే ఈ మ్యాగజైన్ స్టోర్ చేయాలి. ఆ మెటీరియల్ వచ్చినప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి. కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి ధనదాహం మంత్రి అయినప్పటి నుంచి ఆయన ఎంతమందికి ఏం సేవ చేశాడో నాకు తెలియదు, కానీ ఎక్కడ కొండ గుట్ట ఏది వదిలిపెట్టడం లేదు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. చూడొచ్చు, ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ జిల్టన్ స్టిక్స్ అయితే పేలుడికి ఉపయోగించేటటువంటి జిల్టన్ స్టిక్స్ కూడా ఇక్కడ భారీ ఎత్తున దొరికాయని చెప్పి తెలుగుదేశం పార్టీ చెబుతోంది. దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని మాత్రం స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, పొదలకూరులోని తాటిపత్రి గ్రామం నుంచి.